హలో వెల్కమ్ టు ఆర్ఎన్ న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నిన్న జరిగిన పాకిస్తాన్ మరియు దాడిలో మన వీర జవాన్ మరణ పొందారు. ఇక చొరబాటుదారుల నుంచి హతమార్చి మరియు తెలుగు జవాన్ వీర మరణం. ఇక ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ 24 సంవత్సరాలు వీర మరణం చెందారు. ఇక గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్ లో బార్డర్ నుంచి 5 దుండగులు చొరబాటుకు యత్నించగా వారిని మట్టుబెట్టి ఇక 5 కాల్పులో ప్రాణాలు కోల్పోయారు మన జవాన్. ఇక గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ 2022లో అక్టోబర్ లో అగ్నివీర్ కు సెలెక్ట్ అయ్యారు. ఇక మొదటి మహారాష్ట్రంలోని నాసిక్ లో 6 నెలలుగా ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత ఇక 1 సంవత్సరం అస్సాంలోని పనిచేసి అక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ కు వచ్చి బార్డర్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక గురువారం రాత్రి బార్డర్ నుంచి కొందరు దుండగులు చొరబాటుకు యత్నిస్తుండగా మురళీ నాయక్ 5గురిని హత్యమార్చారు. ఈ సందర్భంగా జరిగిన 5 కాల్పులో మురళీ నాయక్ వీరమరణం పొందారు. శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి దంపతులు మురళీ నాయక్ ఒక్కరే సంతానం. తర్వాత అతని మృతితో కల్లితాండాలో అతని ఇంటి వద్ద కుటుంబ సభ్యులు బంధువులు రోదనతో విషాద ఛాయలు ఆలుమలుకున్నాయి. ఇక కాగా మురళీ నాయక్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి మంత్రులు సంతాపం తెలిపారు. మురళీ తల్లిదండ్రులతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి వారిని పరామర్శించారు. ఇక మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించి మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తర్వాత ఇక అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మురళీ నాయక్ ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ అతని కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఎక్స్ లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. తర్వాత ఇక అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మురళీ నాయక్ వీరమరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తర్వాత ఇక మళ్ళీ బరి తెగించిన పాకిస్తాన్. ఇక జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 26 లొకేషన్లపై డ్రోన్ల దాడి చేసింది. ఇక ఎక్కడెక్కడ కూల్చేసిన మన బలగాలు. ఇక్కడ 4 రాష్ట్రాలు సరైన మోతాలు బ్లాక్ అవుట్స్. ఇక శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అవంతిపోరా ఎయిర్పోర్ట్లపై బేసిన్ దాడిని తిప్పికొట్టిన భారత్ ఆర్మీ. ఇక పంజాబ్ ఫిరోజ్పూర్ లోని పాక్ డ్రోన్ బాంబు పడి 3 గాయాలయ్యారు. ఇక ఎల్ఓసి వెంట కొనసాగుతున్న కాల్పులు, తర్వాత సెల్లింగ్. ఇది పంజాబ్ లోని బిటండాలోని పాక్ డ్రోన్లు తెలిచేస్తున్న మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్. తర్వాత ఇక్కడ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో పాకిస్తాన్ డ్రోన్లను న్యూట్రలైజ్ చేస్తున్న ఇండియన్ ఆర్మీ. తర్వాత ఇక శుక్రవారం ఢిల్లీలో తన నివాసంలో త్రివిధ దళాలతో అధిపతులతో సమావేశమైన నరేంద్ర మోదీ, ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అజిత్ డోవల్. ఇక పాకిస్తాన్ మళ్ళీ బరి తెగించింది. ఇక వరుసగా 2 రోజులు రాత్రి కూడా పెద్ద ఎత్తున డ్రోన్లు దాడికి తెగబడింది. ఇక గురువారం రాత్రి వందలాది డ్రోన్లు మిసైల్ ఇక ప్రయోగించి విఫలమైంది పాకిస్తాన్. ఇక శుక్రవారం రాత్రి కూడా మళ్ళీ డ్రోన్ దాడులతో రెచ్చగొట్టింది. ఇక జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లో 26 లొకేషన్లపై డ్రోన్లను పంపింది పాకిస్తాన్. ఇక శుక్రవారం ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ, సాంబా, రాజౌరి సెక్టర్లు, రాజస్థాన్ లోని బాడ్మేర్, ఫోక్రాన్, జైసల్మేర్, పంజాబ్ లోని పఠాన్కోట్, అమృత్సర్, ఫిరోజ్పూర్, గుజరాత్ లోని భూజ్ ఏరియాలపై దాడికి పాక్ ప్రయత్నించింది. ఇక ఆయా చోట్ల మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించింది పాకిస్తాన్. తర్వాత వాటిని మన బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చివేశాయి, రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఒకవైపు బార్డర్ లో భారీగా ఫైర్లు చేస్తూ మోటార్ సెల్స్ ప్రయోగిస్తూనే మరోవైపు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఇక వివిధ ప్రాంతాలకు డ్రోన్లు పంపింది పాకిస్తాన్. ఇక పాక్ మళ్ళీ దాడులతో తెగబడడంతో శుక్రవారం కూడా 4 రాష్ట్రాల్లో కీలక పాత్రలలో బ్లాక్అవుట్ ప్రకటించింది మన కేంద్ర ప్రభుత్వం. ఇక 7 జైసే టెర్రరిస్టులను హతం చేసింది మన ఇండియన్ ఆర్మీ. ఇక సాంబా సెక్టార్ చొరబాటుకు తిప్పికొట్టిన బిఎస్ఎఫ్ జవాన్లు. ఇక ఉగ్రవాదులకు సహకరించిన పాక్ రేంజర్ల దేశాన్ని పేల్చివేసిన మన సైన్యం. తర్వాత ఫేక్ ప్రచారాలపై కేంద్రం నిఘా వేసింది. ఇక ఫేక్ ప్రచారం నమ్మొద్దు, ఇక దేశంలో ఆయిల్ కొరత అంటూ తప్పుడు ప్రచారం చేయొద్దు, ఇక చర్యలు కఠినంగా ఉంటాయన్న భారత ప్రభుత్వం. ఇక ఏటీఎంలు మూసేస్తారని అబద్ధపు వార్తలు చేస్తున్నారు. ఇక ఫ్యాక్ట్ చెక్ ఎప్పటికప్పుడు పిఐటి క్లారిటీ ఇస్తుంది. ఇక పాకిస్తాన్ ఉద్రిక్తత నేపథ్యంలో ఆన్లైన్ పలు తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ప్రజలను భయాందోళనకు గురి చేసేలా ఉన్న ఈ ఫేక్ న్యూస్ పై అధికారులు ఎప్పటికప్పుడు క్లారిటీ కూడా ఇస్తూనే ఉన్నారు. ఇక సరిహద్దు టెన్షన్ లో నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక పెట్రోల్ పంపు వద్ద భారీ క్యూలు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దులను అనుకుని ఉన్న రాష్ట్రాలపై జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ప్రజల భయంతో ఎక్కువ ఫీవర్ కొంటున్నారు. అయితే ఇది తప్పుడు వార్త అని నమ్మొద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా చెప్పింది. ఇక శుక్రవారం స్పష్టం చేసింది. ఇక మన దేశంలో పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్, ఎల్పిజి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. తర్వాత 400 పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేశామన్న మన ఇండియన్ ఆర్మీ. ఇక 36 నగరాలపై దాడిని ధీటుగా తిప్పికొట్టినమన్న రక్షణ శాఖ. ఇక 4 ఎయిర్పోర్ట్లు లక్ష్యంగా పాకిస్తాన్ ను అటాక్ చేశాం. ఇక ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు మభ్యపెడుతున్న దాయాది. ఇక కరాచీ, లాహోర్ మధ్య సర్వీసులు కొనసాగుతున్నాయి. పౌర విమాన రక్షణ కవచంగా వాడుకుంటున్న పాక్. ఇక బ్రీఫింగ్ ఇచ్చిన రక్షణ శాఖ ప్రతినిధులు. తర్వాత మా యుద్ధం టెర్రరిస్టులతోనే, తాము యుద్ధం చేస్తున్నది టెర్రరిస్టులతోనేనని అమెరికాకు భారత రాయబారి వినయ్ వాత్రా క్లారిటీ ఇచ్చారు. ఇక పాల్గాం అమాయకులకు చంపిన రాక్షసులను శిక్షించి తీరుతామని, టెర్రర్ అటాక్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తాము ఆ పనిలో ఉన్నామని తెలిపారు. తర్వాత ఐపీఎల్ కు తాత్కాలిక బ్రేక్ వేసింది బీసీసీఐ. ఇక వారం రోజుల పాటు ఐపీఎల్ ను నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఇక ప్రస్తుత విషయంలో ఇతర విషయంలో దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది బీసీసీఐ. ఇక తొలుత లీగ్ ను నిరావధికంగా వాయిదా వేస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ బోర్డు ఒక వారమే అని స్పష్టత ఇచ్చింది. ఇక మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్ చేసే ఐపీఎల్ 18వ సీజన్ ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక మిగతా మ్యాచ్లని షెడ్యూల్ వేదికలు త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది. తర్వాత సైన్యం కోసం సీఎం నేల జీతం విరాళం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఎన్డీఎఫ్ కు అందజేస్తున్నట్టు ప్రకటనగా మిగతా వేతనాలు పౌరులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక పాల్గొనున్న 1000 మంది పైగా గెస్టులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు. పోటీలో పాల్గొంటున్న 120 దేశాల కంటెస్టెంట్లు. ఇక ఇప్పటికే 109 దేశాల నుంచి రాక ఇక స్టేడియం కంటెస్టెంట్లు బస చేస్తున్న హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం. ఇక హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 వేడుకలకు వేలైంది. ఇక తెలంగాణ జరూర్ ఆనా ట్యాగ్ లైన్ తో జరుగుతున్న ఈ పోటీలను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం శనివారం సాయంత్రం 6 గంటల మిస్ వరల్డ్ ఓపెనింగ్ సెరమనీ అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ పోటీలో మన దేశం తరపున నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తూ ప్రముఖ సినీ నటుడు సోను సూద్ న్యాయ నిర్ణయంతో ఒకరిగా వ్యవహరిస్తున్నారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక పాలకూరుకు ఏపీ పర్మిషన్ కావాలట. ఇక ప్రాజెక్టు అడుగడుగున్న కేంద్ర మోకాలద్దు. ఇక నీటి కేటాయింపు లెక్కలు సరిగా లేవట్టు గతంలో డిపిఆర్ వెనక్కి. తర్వాత ఇక ఇప్పుడు ఏపీ నుంచి అంగీకారం పత్రం ఇక తీసుకురావాలన్న సిడబ్ల్యూ. ఇక 45 టీఎంసీలకు ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయంటూ వాదన. తర్వాత ఇక ముందుగానే నైరుతి ఇక 13న అండమాన్లోకి ఋతుపవనాలు ప్రవేశించే ఛాన్స్. ఈసారి భారీగా వర్షాలు కూడా. ఇక ఈసారి నైరుతి ఋతుపవనాలు అతి త్వరలోనే ప్రవేశించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని భారత వాతావరణ శాఖ కేంద్ర వెల్లడించింది. ఇక ఈ నెల 11న దక్షిణ అండమాన్ సముద్రం, బంగాళాఖాతం, నికోబార్ దీవులు ప్రవేశించేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని శుక్రవారం బులెటిన్ పేర్కొంది. ఇక నీరుడు పోలిస్తే ఈసారి ఋతుపవనాలు 2 వారాల ముందే ఎంటర్ అవుతున్నాయని అంచనా వేసింది మన కేంద్ర వాతావరణ శాఖ. నిరుడే 31 నైరుతి ఋతుపవనాలు అండమాన్లోకి ఎంటర్ కాగా ఇక జూన్ తొలి 2వ వారంలో తెలంగాణలో ప్రవేశించాయి. ఇప్పటికూ ఐఎండీ చెప్పినట్టు ఈ నెల 13న ఋతుపవనాలు అండమాన్లోకి వస్తే మన రాష్ట్రంలో తర్వాత వారం రోజుల్లో విస్తరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. దీనిపై వచ్చే వారం విడుదల చేసే మాన్సూన్స్ ఫోర్కాస్ట్ పూర్తి వివరాలు ఐఎండీ వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈసారి 2 వారాల ముందే ఋతుపవనాలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ తెలిపింది. ఇక రాష్ట్రంలో పెనుగాలులు 12-13 తేదీలో 60 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం ఇక హెచ్చరించిన ఐఎండీ 2 రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం ఈరోజు చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక తెలుగు జవాన్ వీర మరణం. ఇక పాక్ తో పోరాడుతూ అమరుడైన ఏపీకి చెందిన అగ్నివీర్ మురళీ నాయక్. ఇక ఆపరేషన్ సింధూర్ కోసం జమ్మూ సరిహద్దులకు ఇక అంతకుముందే తల్లిదండ్రులతో ఫోన్ లో కబర్లు. తర్వాత గంట వ్యవధిలోని అమరుడైన మురళి జవాన్ కుటుంబానికి సీఎం చంద్రబాబు పరామర్శ, 5 లక్షల సాయం. ఇక నేడు శ్రీ సత్యసాయి జిల్లా కల్లితాండకు మురళి భౌతిక
తర్వాత టర్కీ షూట్ ఇక 200 బుల్లెట్ కాల్చే డ్రోన్లను పాక్ ఇచ్చిన టర్కీ ఇక ఆయన లెక్క చేయని భారత్ సైన్యం ఇక పాక్ డ్రోన్లకు క్షిపణులని అద్భుతంగా అడ్డుకుంటున్నాం మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇక యుద్ధంలో ఒక పక్షం మరో పక్షాన్ని చాలా సులభంగా దెబ్బతీస్తే సైనిక పరిభాష దాని టర్కీ షూట్ అంటుంటారు. 19వ శతాబ్దం ప్రారంభం అమెరికాలో తుపాకులతో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం టర్కీ పక్షులను వాడేవారు. ఈ పక్షులను సులభంగా కాల్చినట్లు శత్రు పక్షాన్ని అనలీలుగా దెబ్బతీశారని అర్థం ఈ ప్రయోగం వాడుకలను వచ్చింది. టర్కీ ఇప్పుడు తుర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లు వందల సంఖ్యలో భారత్ పై గురిపెట్టు ఇక పాక్ కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇది తుపాకీతో కూడిన టర్కీ డ్రోన్ ఇది. ఇక తుర్కీ డ్రోన్లు పాక్ క్షిపణులు భారతీయ డిఫెన్స్ వ్యవస్థ సులభంగా దెబ్బతీస్తున్నాయి. ఇక పాక్ ప్రయోగించిన 90% పైగా ఆయుధాలు గాలిలో అడ్డుకొని పేల్చేయగలుగుతున్నాయి. భారత్ లోని 15 నగరాలు గల సైనిక స్థావరాలపై గురువారం తెల్లవారుజామున పాక్ దాడులు చేసింది. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నుంచి జమ్మూ, ఉదంపూర్ వంటి అనేక చోట్ల భారత సైనిక పోస్టులపై చివరి పౌర ఆవాసాలపై కూడా వరుస దాడులు దిగింది పాకిస్తాన్. ఇక ఇందుకోసం పాక్ వివిధ దళాల డ్రోన్లు క్షిపణులు ఉపయోగించింది. గురువారం నుంచి ఇప్పటి వరకు పాక్ 300 నుంచి 400 పైగా తుర్కీ డ్రోన్లు భారత్ పై ప్రయోగించిందని భారత ఆర్మీ అనేది తెలిపింది. తర్వాత ఉద్రిక్తంగానే ఇక పంజాబ్ లోని అమృత్సర్ నగరంలో లైట్లు ఆర్పేయడంతో అంధకారం అలుముకున్న దృశ్యం. తర్వాత వరుసగా 2 రోజు పాక్ డ్రోన్లు దాడులు కాశ్మీర్ కచ్ వరకు 20 నగరాల లక్ష్యంగా పాక్ దాడులు నిర్వహిస్తుంది. ఇక 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లు కూల్చివేసిన భారత ఆర్మీ దీటుగా జవాబిస్తుంది మనం ఇండియన్ ఆర్మీ. తర్వాత డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్ 3 గాయాలు. ఇక ఒకరి విషయం ఇక సరిహద్దు ప్రాంతాల్లో 2 రోజులు సైరన్ మోతాలు చిన్న చీకట్లు. ఇక కుల్చం నిర్వీర్యం చేశాం. గురువారం ఒక్కరోజే 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో దాడికి పాక్ యత్నించింది. తర్వాత ఇక కాశ్మీర్ లోని లేవ్ నుంచి గుజరాత్ లోని సర్ క్రీక్ దాదాపు 36 నగరాల్లో సైనిక శిబిరాలే లక్ష్యంగా దాడి దిగింది పాకిస్తాన్. ఇక అత్యధిక డ్రోన్ లో ఎలాంటి ఆయుధాలు లేవు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పరీక్షించడానికి ఇక స్థితులపై దర్యాప్తు మరిన్ని ఆధారాలు సేకరించింది మన ఇండియా ఆర్మీ. తర్వాత ఇక పౌర విమానాలు పాక్ అడ్డుగా పెట్టుకుంది. ఇక మీడియా విక్రమ్ మిస్రీ, సోఫియా యుమికా ఇక జమ్మూలో చొరబాటు ఉగ్రవాదులు చేస్తాం 7గురికి హతమార్చిన మన బిఎస్ఎఫ్ జవాన్లు. ఇక పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా 2 రోజులు కూడా ఉద్రిక్తత పరిస్థితులై కొనసాగుతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు సరైన మోతాలు వినిపిస్తున్నాయి తప్ప రాజస్థాన్, జైసల్మేర్, జోధ్పూర్ సహా జమ్మూ నుంచి పంజాబ్ వరకు చాలా ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ కొనసాగుతుంది మన ఇండియాలో. ఇక ఇళ్లలోని బయట లైట్లు ఆర్పేయడంతో చిమ్మ చీకట్లు నెలకొన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ తన దుర్బద్ధుది పోలేదు. ఇక జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ 20 నగరాల్లో సైనిక స్థావరాలపై లక్ష్యంగా చేసుకుని శుక్రవారం రాత్రి కూడా పాకిస్తాన్ డ్రోన్ లో దాడి చేసింది. ఇక మన భారత ఆర్మీ అదే విధంగా వాటిని తిప్పికొట్టింది. ఇక మరోసారి రెచ్చగొట్టే పాల్పడింది. ఇక బారుముల్లా నుంచి భుజ్ వరకు 4 రాష్ట్రాల్లో దాడి చేసింది. వాటి నుంచి భారత్ అడ్డుకొని కూల్చివేసింది. ఇక భారత్ దాడిలో కరాచీ పోర్టు దెబ్బతింది. ఇక పోర్ట్ ట్రస్ట్ అధికార ఎక్స్ లో పోస్ట్ తర్వాత మాట మార్చిన మరో పోస్ట్. ఇక తమ ఖాతా హ్యాక్ అయిందని పోర్టు సురక్షితంగానే ఉందని వివరణ. ఇక రుణాలతో అదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్ వినతి. ఇక ఎక్స్ లో ఆ దేశ ఆర్థిక శాఖ ఖాతా హ్యాక్ అయిందని ఆ తర్వాత వెల్లడించింది పాకిస్తాన్. ఇక పాక్ కు ఐఎంఎఫ్ రుణం ఇక $100 కోట్ల విడుదలకు ఒకేక భారత్ అభ్యంతరం. ఉగ్రవాదానికి ఉతముచ్చే దేశానికి అప్పిస్తే తప్పుడు సాంకేతికాలు వెళ్తాయని హెచ్చరిక. ఓటింగ్ కు దూరమైంది భారతదేశం. తర్వాత నిత్య అవసర కొరత లేదు. ఇక దేశంలో అవసరాన్ని మించి ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఏ మాత్రం ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం ధరలను ఇక ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవన్న కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో పలు చోట్ల హడావుడి కొనుగోళ్లపై మంత్రి స్పందన. ఇక పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని ఆ చమురు కంపెనీలు. ఇక ఐపీఎల్ కూడా వాయిదా వేసింది. ఇక ఐపీఎల్ వాయిదా ఆపరేషన్ సింధు నేపథ్యంలో వారం పాటు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక దేశ భద్రతే ముఖ్యమన్నట్టు 58 మ్యాచ్లు పూర్తి, మిగిలిన 16 మ్యాచ్లు భారత్ ను విడనున్న విదేశీ క్రికెటర్లు. తర్వాత రంగంలోకి ప్రాదేశిక సైన్యం ఇక అవసరమైతే పిలిపించాలన్న కేంద్రం. ఇక ఆర్మీ చీఫ్ కు మరిన్ని అధికారాలు అప్పగింత. ఇక టెరిటోరియల్ ఆర్మీలో 50,000 సిబ్బంది. వీరిలో క్రీడాకారులు, రాజకీయ నేతలు. ప్రాదేశిక సైన్యంలో క్రికెట్ ధోని కూడా ఉన్నారు, సచిన్ తెండూల్కర్ కూడా ఉన్నారు. వీళ్ళంతా యుద్ధంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
తర్వాత త్రివిధి దళ అధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భద్రతా సలహాదారులు ప్రధాని మోదీ సమావేశమయ్యారు నిన్న రాత్రి. ఇక ఏ పరిస్థితుల్లోనైనా సిద్ధం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేసింది మన ఇండియన్ ఆర్మీ. తర్వాత సైరన్లు ఏర్పాటు మాక్ డ్రిల్ కూడా నిర్వహణకు సిద్ధం చేసింది. ఇక పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు సెలవులు కూడా రద్దు చేసింది మన కేంద్ర ప్రభుత్వం. శత్రువుల దాడుల దృష్ట్యా రక్షణ చర్యలు పెంచాలని స్పష్టం చేసింది కేంద్రం. ఇక రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్రం కూడా ఆదేశించింది. తర్వాత దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సంసిద్ధమైన నడ్డా సమీక్షించారు. ఇక 15 నుంచి 24 విమానాశ్రయాలు కూడా మూసివేయడం జరిగింది మన భారతదేశంలో. తర్వాత మోడీ ఉన్నత స్థాయి సమావేశం. త్రివిధి దళాధిపతులు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. మన మాజీ అధికారులతో కూడా చర్చించి సరిహద్దు భద్రతపై ఆరా తీశారు నరేంద్ర మోదీ. ఇక పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సర్వసిద్ధం అవుతుంది. ఇక రాష్ట్రాలు కూడా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాలు, పాఠశాలలు మూసివేత, రాత్రి వేళ విద్యుత్ కోత, ఇక ఉద్యోగాల సెలవు రద్దు వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బలగాలు మోహరించేతో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఇక మిస్ వరల్డ్ పోటీలకు 5,000 మందితో భద్రత. ఇక హోటల్ వద్ద సాయుధ పోలీసులు, ఇక ఆక్టోపస్ కమాండోలు, సీసీటీవీ నిఘా, ఇక మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది మన తెలంగాణ పోలీస్ ఏజెన్సీ. తర్వాత మూడించెల భద్రత వలయంలో పోటీలకు నిర్వహణ. తర్వాత ఇక అనుక్షణం పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు. ఇక నేటి నుంచి మిస్ వరల్డ్ 2025 పోటీలు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ప్రారంభం వేడుకలు. ఇక అందాల బామలు, బిర్యానీ, పలావులు, ఇక పులుసు వేపుడు అడిగి మరి తింటున్నారు. ఇక 100 మంది పైగా చెఫ్, ఇక 500 మంది సహాయకులు. మిస్ వరల్డ్ చెఫ్లలో ఆంధ్రజ్యోతి ముచ్చట అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఉచితాల ఆర్థిక వ్యవస్థ భారం. ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇక వనరులు విధులు లేకుండా పార్టీ హామీలు కానీ రాజ్యాంగ ప్రకారం సమీక్షించలేదు. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదన్న పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు. ఇక 10 రోజుల్లో సర్కారు చెల్లించాలని ఆదేశించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సాక్షి రేపు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక వారం రోజులు విరామం. ఐపీఎల్ మ్యాచ్ నిలిపివేత, ఆట కంటే దేశం ముఖ్యమని వెల్లడించిన బీసీసీఐ అధికారులు. పాక్ పని పట్టాం, కీలక వ్యవస్థను దెబ్బతీశాం, సైనిక స్థావరాలు, రాడార్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేశామన్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇక పశ్చిమ సరిహద్దు పొరుగు పాక్ దాడులు, పౌర సైనిక వ్యవస్థను లక్ష్యం చేసుకుని 36 ప్రాంతాలపైన 400 పైచిలకు టర్కీ డ్రోన్లను వాటన్నిటిని సైన్యం దిట్టుగా తిప్పికొట్టింది మన భారత ఆర్మీ. ఇక కల్నా కురేష్ వింగ్ కమాండర్ యోమిక వెల్లడించింది నిన్న. శత్రు స్థావరాలపై ధ్వంసం చేస్తున్న భారత సైన్యం. ఇక కాశ్మీర్ లోని రాజౌర్లో డ్రోన్లు, ఇక జమ్మూలో ఇలాంటి డ్రోన్లు వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి. ఇక దాయాది మళ్ళీ బరి తెగిపోయి ఇక 2 రోజులు రెచ్చిపోయిన పాకిస్తాన్. ఇక సరిహద్దు ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్ల దాడి. ఇక 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి. ఇక శ్రీనగర్ విమానాశ్రయంపై దాడికి యత్నించింది పాకిస్తాన్. ఇక దాడులను ధీటుగా తిప్పికొడుతున్న మన భారత ఆర్మీ. ఇక క్షిపణులు, డ్రోన్లు ఎక్కడికక్కడ కూల్చివేత, కాల్పుల్లో దద్దరులుతున్న సరిహద్దులు. ఇక అక్కడి రాష్ట్రాలతో అప్రమత్తత. ఇక బ్లాక్అవుట్. ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్షించారు నిన్న. ఇక దాయాది బుద్ధి మారలేదు. కొన్ని రోజులు భారత్ పై విరుచుపడేందుకు విఫలయత్నం చేసి చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ 2 రోజులు సరిహద్దు ప్రాంతాలకు దాడులకు ప్రయత్నిస్తుంది. ఇక శుక్రవారం చీకట్లు పడుతూనే జమ్మూ కాశ్మీర్ మొదలు పాకిస్తాన్ దాకా 26 పైగా ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే ఆ దాడులను సైన్యం దిగుగా తిప్పికొడుతుంది. వాటిని ఎక్కడెక్కడ కూర్చేస్తుంది. ఇక ఉద్రిక్తత నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బ్లాక్అవుట్ కొనసాగుతుండడంతో ఆయా రాష్ట్రాలు శ్రీనగర్ మొదలుకొని జోధ్పూర్ కూడా దాకా పలు చీకట్లు కమ్ముకున్నాయి. ఇక ఓవైపు దాడులను తెగబడుతున్నాయి, మరోవైపు భారత్ తో ఉద్రిక్తతలు తగ్గించాలంటూ ఇరాన్, సౌదీ, ఇతర గల్ఫ్ దేశాలకు పాక్ ప్రధాయపడుతుంది. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధి దళాధిపతులతో శుక్రవారం రాత్రి సమీక్షించారు. ఇక పాకిస్తాన్ కు $1 బిలియన్ భారత్ అభ్యంతరం తెలిపిన ఎగ్జిక్యూటివ్ బోర్డు భేటీలో IMF ఇక ఆమోద ముద్ర. పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటన. ఇక పాక్ చేయి వదిలేసిన అమెరికా. ఇక భారత్ పాక్ ఘర్షణలో జోక్యం చేసుకోవని స్పష్టీకరణ. తర్వాత మన పశుపాతాలు, పాక్ దాడులు నిర్వీర్యం చేసి పెచోరా, కాస్, సమర్ ఏడీ వ్యవస్థలు పాక్ పక్కలో బల్లెం. ఇక బెలూచిస్తాన్ సైన్యంపై విరుచుబడుతున్న బెలూచిస్తాన్ రెబల్ తాజా దాడుల్లో 16 మంది పాకిస్తాన్ సైనికులను హతం చేసింది బెలూచిస్తాన్ ఆర్మీ. ఇక నాది లేటెస్ట్ మోడల్. ఇక అందుకే కేంద్రం తెలంగాణను అనుసరిస్తున్నది. ద హిందూ హడిల్ చర్చగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక మోదీది వాట్సాప్ యూనివర్సిటీ, నాది స్కిల్ యూనివర్సిటీ. కేవలం ప్రభావం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు, అందుకే సామాజిక న్యాయంపై దృష్టి సారించి
పనిచేస్తుందా? ఇక అభివృద్ధి సంక్షేమాలను మిళితం చేసే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న న్యూయార్క్, టోక్యో, దుబాయ్, సింగపూర్ తో పోటీ పడాలనేదే నాది లక్ష్యం అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ దేశంలో ఇప్పటిదాకా గుజరాత్ మోడల్ గురించి చర్చ జరుగుతుంది. కానీ ఇది 2000 సంవత్సరాల కంటే ముందున్న మోడల్. ప్రస్తుతం తెలంగాణ మోడల్ 2025 ఉన్న అప్డేటెడ్ మోడల్. మోదీ మోడల్ వాట్సాప్ యూనివర్సిటీ అయితే ఇది నా స్కిల్ యూనివర్సిటీ. గుజరాత్ లో ఉద్యోగాలు లేవు, నేను ఏడాదిలో 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడి రైతులు రుణమాఫీ లేదు, నేను 20,000 కోట్ల రుణమాఫీ చేసి గుజరాత్ లో మద్దతుదారులు లేదు, తెలంగాణలో మద్దతుదారులతో పాటు అన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలను కూడా అందిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఒక ఓటుకు 5 ఏళ్ల శిక్ష, తప్పు పార్టీకి ఓటేస్తే అనుభవించాలి ఇక్కడ కేసీఆర్ చెప్పినా వినకపోవడం వలే మోసకారి ప్రభుత్వం వచ్చింది. ఇక ఖమ్మం జిల్లాలో పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి వంటి దావాల కోరు సీఎం చూడలేదని ధ్వజం. ఇక స్థానిక ఎన్నికల్లో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలకు నిలువదీయాలని పిలుపునిచ్చారు. తర్వాత అందాల పండుగ నేరేస్తూ హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభ వేడుకలు హాజరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఘనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా 111 దేశాల సుందరి మణులు రాక. శుక్రవారం శంషాబాద్ మిశ్రంలో మిస్ వరల్డ్ 2024 క్రిస్టోనా పుష్కోవా అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇది సబ్స్క్రైబ్ సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది ఈరోజు చూసినా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RMS. తర్వాత ఈనాడు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక అగ్నివీరుడ వందనం, యుద్ధ క్షేత్రంలో నేలరాజిన తెలుగు బిడ్డ. ఇక ఆపరేషన్ సింధూర్తో పాక్ పై పోరాడి జమ్మూ కాశ్మీర్ లో అమరుడైన మురళీ నాయక్. ఇక శ్రీ సత్యసాయి జిల్లా కవితాండాలో విషాదం. పాక్ మళ్లీ భంగపాటు. ఇక 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులను తిప్పికొట్టిన భారత్. విమానాశ్రయాల సైనిక కేంద్రాలపై ప్రయోగించిన నిర్వీర్యం. ఇక శ్రీనగర్ ఎయిర్పోర్టు, అవంతిపోరా ఎయిర్ బేస్ సురక్షితం. 3 రోజులు దద్దరిల్లిన సరిహద్దు. ఇక పంజాబ్, కాశ్మీర్ లో నగరాల్లో బ్లాక్ అవుట్లు ప్రకటించిన కేంద్రం. ఇక చొరబాట్లు యత్నించిన 7 ఉగ్రవాదులను హతం చేసింది మన బీఎస్ఎఫ్ జవాన్. ఇక ప్రాదేశిక సైన్యం సేవల వినియోగానికి అనుమతి. ఇక త్రివిధి దళాధిపతులతో ప్రధాని మోదీ నిన్న బయట అయ్యారు. ఇక సరిహద్దు గ్రామాల్లో జనం ఇళ్లలో ఉండాలని ఆదేశించింది మన ప్రభుత్వం. ఇక పాక్ పనిపై పంపిన 300 నుంచి 400 పైగా డ్రోన్లను తుర్కీ దేశానికి ఇక పౌర విమానాల రక్షణగా కవచంగా పాక్ దుశ్చర్యలు చేపడుతుంది. ఇక ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దళపతి జనరల్ చీఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ సిడిఎస్ అనిల్ చౌహాన్, తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నౌకాదళాధిపతి అడ్మిట్ దినేష్ త్రిపాఠి, ఇక వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తో సమావేశన ప్రధాని నరేంద్ర మోదీ. తర్వాత మాది T20 నమూనా. ఇక తెలంగాణను చైనా ప్లస్ గా తీర్చిదిద్దుతున్నాం. ఇది విధానాలు రూపకల్పన ఇక అమలులో వేగంగా పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక మేరకు దక్షిణాది ఉతమిచ్చేలా లోక్సభలో స్థానాలు ఉండాలి. ది హిందూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక అమెరికా చైనాల మధ్య పన్నుల యుద్ధాన్ని మోసం చూస్తున్నాం. ఇక ఈ సమయంలో తెలంగాణకు పెట్టుబడులకు ఆకర్షించడం ద్వారా అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడే తయారయ్యేలా ప్రణాళిక రూపొందించాం. ఇక చైనా ప్లేస్ తెలంగాణ తీర్చిదిద్దాలనే మా లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్ ఇతర పరిశ్రమలు స్థాపనకు, భౌతిక వసతుల కల్పనకు ఉపాధి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇక విధానాల రూపకల్పనలోకి T20 మోడల్ ను అనుసరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ది హిందూ పత్రికా బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో శుక్రవారం ఆయన జూమ్ మధ్యాహ్నం ద్వారా పాల్గొని మాట్లాడారు. ఇక దావోస్ అధికంగా తెలంగాణకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి ఏపీలో మచిలీపట్నం నుంచి తెలంగాణకు రహదారి నిర్మాణం ద్వారా డ్రై పోర్టు శ్రీకారం చుడుతున్నాం. ఇక నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్వహిస్తున్నాం. ఇక గుజరాత్ మోడల్ కాలం చెల్లింది. ఇది నరేంద్ర మోదీ మోడల్ వాట్సాప్ యూనివర్సిటీ. ఎందులో ప్రచారానికి పెద్దపీట వేస్తారు. మనం పనులు చేసి అభివృద్ధి కళ్ళ ముందు నిలవడమే మోడల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తర్వాత అందాల ప్రపంచం ఆరుబెంచు తరుణం. ఇక మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం నేడు. ఇక మిస్ అల్బేనియా ఎలోనా డేకాస్ సంప్రదాయ స్వాగతం. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో 2025 మిస్ వరల్డ్ క్రిస్టోనా పుష్కోవా, చెక్ రిపబ్లిక్. ఇక హైదరాబాద్ లో వైభవంగా ఏర్పాటు చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల 31 వరకు రాష్ట్రంలో సుందరిమణులు సందడి చేయనున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్టేడియంలోని శనివారం అంగారంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సంస్కృతి కళలు, సంప్రదాయాల వేలి ఇంపులతో జరుగుతున్న 72 ప్రపంచ సుందరిలో 110 పైగా దేశాలకు చెందిన సుందరిమణులు పాల్గొంటారు. ఈ నెల 31న జరుగునున్న ఈ పోటీలు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో. ఇది ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలని మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలిసి. అదేవిధంగా మన తెలుగు
జవాన్ వీర మరణం పొందారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ చెందిన వీర మరణం పొందారు. సో ఆయన శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ శాంతి అనేది తెలియజేస్తున్నాం. ఒక 2 నిమిషాలు అనేది మౌనం పాటిద్దాం.